ఓం గౌరవనీయులైన వెంకట చాగంటి గురువు గారికి నా నమస్కారాలు. సార్, నా పేరు మల్లికార్జున్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా ప్రీవియస్ వీడియోకి సమాధానం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు నా సందేహం ఏమిటంటే, జెమ్మాలజిస్ట్, నేను రీసెంట్గా ఒకటి యూట్యూబ్లో వీడియో చూసాను జెమ్మాలజిస్ట్ గురించి. ఆయన రత్నాలు తొడిగిన ఉంగరాలు పెట్టుకుంటే అది సూర్యరశ్మి రంగురాళ్ళు ఆ రత్నం మీద పడడం వల్ల అది రిఫ్లెక్ట్ అయ్యి మన దేహం మీద పడడం వల్ల, లేదా మన దేహం ద్వారా సూర్యకిరణాలు రత్నం ద్వారా మనలో ప్రవేశించడం, ఆ రత్నం ద్వారా ప్రవేశించడం వల్ల మన శరీరానికి చాలా మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది, అది చాలా హెల్ప్ అవుతుంది మనం ఉన్నతంగా ఉండడానికి అని చెప్పారు సార్. ఇందులో ఎంతవరకు నిజం. మళ్ళీ ఆయన ఇంకో విషయం చెప్పారు ఏంటంటే, జెమ్మాలజిస్టులు ఇట్లా వాళ్ళు ఇంకొకళ్ళ బాధని తొలగించడానికి వీళ్ళు ఇలా చెప్పడం వల్ల వాళ్ళ కర్మ నుంచి వీళ్ళు దాటేసిన వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళ కర్మ వీళ్ళ మీదకి వచ్చేస్తుంది, ఎందుకంటే వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు కాబట్టి అని అన్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఈ సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను సార్. ధన్యవాదాలు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మల్లికార్జున్ గారి ప్రశ్న విన్నారు కదండి. జెమ్స్ అంటే మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు ఇలాంటివన్నీ. ఇవి ఉంగరాలకి తొడుగుతూ ఉంటారు, కొంతమంది నెక్లెస్లో వేసుకుంటూ ఉంటారు, కొంతమంది కంకణం కింద పెట్టుకుని ఉంటారు, కంకణం చేతికి ఉండే కంకణం, లేకపోతే ఇక్కడ ఇలాంటి ఆభరణాలన్నిటికీ కూడా మణులు ఉంటాయి. కొంతమంది స్త్రీలు అయితే తలకి ధరించే వాటికి కూడా మణులు ఉంటాయి. ఇలా అన్నీ ఉంటాయి. కొంతమంది మనకి కాళ్ళ దాకా వెళ్ళరు, మణులు కాళ్ళకి పెట్టుకోరు. చేతులకి నడుము పైభాగంలోనే మణులు ఉంటాయి. కంఠాహారము, చెవులకి, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనకి మణులు ఉంటాయి. అయితే ఇవన్నీ ఉండొచ్చా? ఒకళ్ళు ఎవరో చెప్పారట, అవి ఉంటే కనుక సూర్యకిరణాలు దానిలోంచి దూరి శరీరంలోకి వెళ్ళి శరీరంలో ఏవో చేస్తే, మార్పులు చేస్తే మంచి జరుగుతుంది ఇవి అని చెప్తున్నారు. ఆ, ఇది కొంతవరకు నిజమేనండి, అందులో డౌట్ లేదు. అందులో కొంతవరకు నిజమే, కానీ దీనికి కంప్లీట్ 100% సైంటిఫిక్ యాంగిల్లో ఒకప్పుడు చేశారు, ఇప్పుడు చేయలేదు. అయితే ఈ మణుల ప్రత్యేకత ఏమిటి? మనకే కాదు, మనం పెట్టుకున్నప్పుడు ఆ సూర్యకిరణాలు ఎదుటి వాళ్ళకు కూడా తగులుతాయి, అది కూడా ఉంటాయి కదా. సో కన్ను సూర్యకిరణాలు దానం చెల్తాయి, కానీ సూర్యుల్లోనే కూర్చున్నప్పుడు జరుగుతాయి. మరి మిగతా సమయంలో జరగవా అంటే జరుగుతాయి, ఎందుకంటే సూర్యకిరణాలు ఇంట్లో కూడా వస్తాయి మనకి. కిరణాలు డైరెక్ట్గా రాకపోయినా ఆ గోడకి ఈ గోడకి తగిలి వెళ్ళిపోతుంది, అందుకే వెలుతురుగా ఉంటుంది ఇల్లు. సో అందులో మనము ఈ ధరించామనుకోండి, అప్పుడు దాని మూలంగా కొన్ని రోగాలు నివర్తించాయి. అది మటుకు ష్యూర్ అవుతాయి. కొంతమంది అది ధరించడానికి కారణం అది. అయితే ఇందులో మీరు ఒక ప్రశ్న అడిగారు, ఎవరైతే ఇలా చెప్పారో, ఈ ఈ మణి ధరించమని చెప్పారో, ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్తే ఒక జ్యోతిష్కుడు చెప్పాడు అనుకుందాం, మీరు ఈ పర్టికులర్ మణి ధరించండి అప్పుడు మీకు మంచి జరుగుతుందని. అప్పుడు ఆ మనిషికి జరగవలసిన చెడు ఏదన్నా ఉంటే అది నివర్తించబడుతుంది అని అనుకున్నప్పుడు, ఈ జ్యోతిష్కుడు చెప్పాడు కాబట్టి ఆ చెడు నివర్తించబడి అది వెళ్ళి ఆ జ్యోతిష్కుడు తగులుతుంది అని ఎవరో మీతో చెప్పారని చెప్తున్నారు. ఇది శుద్ధ అబద్ధం అండి, అలాంటివి జరగవండి, అట్లా అట్లా ఉండదు. ఎందుకంటే ఎవరు కర్మ చేస్తే వాళ్ళకే ఆ ఫలితం అందుతుంది. సో ఎవరు బాగుపరుచుకుంటే వాళ్ళే బాగుపడతారు. గుండె ఆపరేషన్ చేసిన డాక్టర్కి తనకి గుండె ఆపరేషన్ అవ్వదు, తను చావడుగా. తన ఆపరేషన్ చేసి బతికిచ్చాడు పేషెంట్ని. బతికించినప్పుడు ఆ ఆపరేషన్ చేయడం మూలంగా ఆయన బతికాడు కాబట్టి ఈ ఆపరేషన్ చేస్తున్న డాక్టర్ చచ్చిపోతాడా? చచ్చిపోడు కదండి. అలా ఉండదు. సో ఇవన్నీ పచ్చి అబద్ధాలు, ఎవరు చెప్పారో తెలియదు మాకు. సో మొత్తానికైతే ఇది అసలు సత్యం అనడానికి, రత్నం ధరించిన వాడు గొప్పవాడు అవుతాడు అనడానికి ఏమైనా ఆధారం ఉందా అంటే, మనకి ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రం అదే. ఓం అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతామం రత్నాలు ధరించువాడిని.
నేను ప్రస్తుతిస్తాను, ప్రేజ్ చేస్తాను. అయితే ఈ రత్నం ధరించువాడు ఎవరంటే ఈ మంత్రంలో అగ్ని. ఈ అగ్ని ఎవరు అంటే భౌతికాగ్ని, అలానే పరమాత్ముడు కూడా. సో మీకు తెలుసు రత్నాలు అనేవి భూమిలో ఎట్లా తయారవుతాయో అధికమైన ఉష్ణోగ్రతలో తయారవుతాయి. సో అగ్ని ధరిస్తుంది వాటిని. అలానే భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్నిటిని ధరించిన వాడు పరమాత్మ. అందుకనే ఆయన్ని రత్నధాతామం అన్నారు. సో అందుకని మనం ఆయన్ని కూడా మనము ప్రశంసిస్తున్నాము అని చెప్పడంలో అర్థం ఇదన్నమాట. సో రత్నాలు ధరించేవాడిని మనం ప్రశంసిస్తాం, ఎందుకంటే రత్నంలో ఉన్న గొప్పతనం అది. సో రత్నాలు ధరించాలి, రత్నాలు సంపాదించడానికి ప్రయత్నం చేయాలి, చేసి ధరించవాలి. ఎస్, తప్పకుండా మంచి జరుగుతుంది. అందులో అందులో అసలు ఏమాత్రం సందేహం వద్దు. మీకు వినుంటే కృష్ణుడి కథ కూడా ఉంది కదా ఒకటి, సమంతకమణి. సో అలా మనుల గురించి, మనులు ఇంపార్టెన్స్ చాలా ఉంది, కృష్ణుడే చెప్పాడు మరి. సో అలాంటప్పుడు మనులకి ఇంపార్టెన్స్ లేదు అనడం తప్పు అవుతుంది. అలా అని చెప్పి మనులు అన్నీ మిమ్మల్ని బాగు చేసేస్తాయి, మీరు బ్రహ్మాండంగా అయిపోతారు అనడానికి కూడా లేదు. ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించిన మనులు మాత్రమే మీకు పనిచేస్తాయి, మిగతా పనిచేయవు. ఇది గుర్తుపెట్టు. ఎందుకు అంటే అదంతే. పరమాత్ముడి మంత్రంలో మొదటి మంత్రంలో చెప్పింది అదే. ఆయన రత్నధాతామం అంటే రత్నాలు ధరించాడు ఆయన. ఆయన ఈ సృష్టిని చేసి సృష్టిలో తను ఉన్నాడు, ఈ సృష్టిని అంతా ధరించి ఉన్నాడు. కాబట్టి ఆయన సృష్టి చేయగలిగాడు, అది ఆయన శ్రమ. ఆయన శ్రమపడి అప్పుడు ధరించాడు. మీరు కూడా శ్రమపడి, మీరు కష్టపడి, మీరు మీ శ్రమంతా పెట్టి ధనం సంపాదించి, రత్నం సంపాదించి ధరించండి. అప్పుడు అది మంచి చేయకపోతే నన్ను అడగండి. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అది మల్లికార్జున గారు మీ ప్రశ్నకు సమాధానం. మనం ఇప్పుడు ఇంకో ప్రశ్నకి వెళ్దాం. ఓం వెంకటసాగంటి గారికి నా నమస్కారములు. నా పేరు బి రామస్వామి, గిరిశోల, గంజం, ఒరిస్సా. శ్రేష్టకరమైన ఆహారం కోసము శ్రేష్టకరమైన ఆహారం కోసం వ్యవసాయం ఎలా చేయాలో చక్కగా వివరించారు. అది విని నాకు చాలా ఏడుపు వచ్చింది. అలా నేను పంట పండించాలంటే ఆ స్థాయిలో నేను లేను. రెక్కాడితే కానీ దొక్కాలని పరిస్థితి నాది. మా చుట్టుపక్కల రైతులకు చెప్పిన అర్థం చేసుకోరు. మీ రీసెర్చ్ సలహా కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తర్వాత నేను నా పొలంలో పారతో మట్టి తవ్వుతున్నప్పుడు పారకు తగిలే కొన్ని జీవులు మరణిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని జీవులు అటు వానపాములు రెండు ముక్కలై గిలగిల కొట్టుకుంటూ ఉంటాయి. అది చూస్తూ ఉంటే నాకు చాలా బాధ కలుగుతుంటుంది. చెట్లు కూడా నరుకుతూ ఉంటాను, కానీ చెట్లు సుశక్తిలో ఉంటాయని మీరు చెప్పారు. నరికిన మళ్ళీ చిగురు పెడతావి. మనకంటే సొంత భూమి, సొంత ఇల్లు ఉంటాయి, కానీ భూమిలో నివసిస్తున్న జీవులు అలా కాదు కదా. అవి ఎక్కడైనా నివసించే అధికారం, అర్హత ఉంటుంది. అలా జీవులకు చంపడం పాపమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రామాయణంలో దశరథ మహారాజు శ్రావణ కుమారుడు తల్లిదండ్రులు శాపం వలన పుత్రశోకం కోసం ఎంతో బాధపడ్డారు. అది తలుచుకుంటుంటే నాకు తెలియకుండా నా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటాయి. అలాగే మహాభారతంలో ధర్మాన్ని గెలిపించిన శ్రీకృష్ణుడు గాంధారి శాపం వలన అది చనిపోయినప్పుడు ఎవరూ లేరు. నా సందేహం ఏంటంటే ధర్మాత్ములు కూడా శాపం తగులుతుందా? ఇది తెలుసుకోవాలని మీకు
అడిగాను. దయచేసి మీరు నా సందేహం తీర్చగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓ నమస్కారం. బి రామస్వామి ఒరిస్సా నుంచి ఆయన అడిగిన ప్రశ్న విన్నారు కదండి. ఒక 3 నిమిషాలు ఆయన మాట్లాడాడు. సో అందులో ఆయన ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే వ్యవసాయం. ఆయనకి ఏదో చిన్న పొలం ఉంది పాపం. దానిలో వ్యవసాయం చేసుకుంటే ఎలా బాగా చేస్తే బాగా పంటలు పండుతాయి. మరి మీరేమో ఆ, మనుషుల పెంట ఆ పెంట వేసి చేయొద్దు, అది మంచి శ్రేయస్కరమైన ఆ, పదార్థం కాదు, అప్పుడు వచ్చే పంట మంచిది కాదు అని చెప్పారు. మరి నేను మరి మా వాళ్ళంతా ఎరువుల కింద అదే వాడుతున్నారు అంటే చెప్పాను, మీకు ఆవు పేడ వాడచ్చు అని చెప్పాను. సో అలానే మా స్టూడెంట్స్ రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ ఇప్పుడు కాదు, ఒక 5 ఏళ్ళు పడుతుంది. కాబట్టి మీరు ఈ లోపల మీరు చేస్తున్న వ్యవసాయం ఎలా చేసుకుంటున్నారో, మీ గవర్నమెంట్ వాళ్ళు ఎలా చెప్పారో, మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎలా చెప్పిందో అలా చేసుకుంటూ వెళ్ళండి. మీ పూర్వీకులు ఎలా చేశారో అలా చేసుకుంటూ వెళ్ళండి. మేము మళ్ళీ కనుక్కున్న తర్వాత ఇది శ్రేయస్కరం అని చెప్పిన తర్వాత అలా చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఇంకోటి చెప్పింది ఏంటంటే ట్రాక్టర్లు అవన్నీ బదులు ఎద్దుల్ని వాడండి, ఎద్దుల్ని వాడి దున్నితే కనుక మంచిది అని చెప్పాను, శ్రేయస్కరం. అది మీ ఇష్టం, అది మీకు అనుకూలం అయితే అది చేయండి, లేకపోతే ఇంకోటి చేయండి, అదంతా మీ ఇష్టం. అలానే యజ్ఞ యాగాదులు కనుక పొలంలో చేస్తే కనుక చాలా మంచిది. నేను జనక మహారాజు అలానే యజ్ఞ యాగాదుల కోసమే ఆయన ఆ, పొలం దున్నుతున్నాడు, ఆయనే స్వయంగా దున్నుతున్నాడు. దున్నుతుంటే సీతాదేవి దొరుకుతుంది. సో ఈ విషయం అన్ని మనకి రామాయణంలో ఉంది. కాబట్టి ఈ యజ్ఞయాగాదులు ఎప్పుడు పొలాల్లో వాటిల్లో చేస్తారు. సో ఇవన్నీ జరుగుతాయి. అలానే మీరు కూడా చేయదలుచుకుంటూ చేయొచ్చు, అంటే మీ ఖర్చుతో కూడిన పని. అందుకని ఇవన్నీ సాధ్యం కావు. కాబట్టి ఇదివరకు ఎలా చేస్తున్నాం అలానే చేసుకుంటూ వెళ్ళండి. పాపపుణ్యాలు దేవుడికి వదిలిపెట్టండి. ప్రస్తుతం అయితే అలా చేస్తూ మీకు ధనం బాగా ఉన్నప్పుడు, మీకు కెపాసిటీ ఉన్నప్పుడు మీరు చక్కగా చేస్తారు. ఇక ఇలానే మీరు ఇంకోటి ఏమడిగారంటే, ఇప్పుడు పొలంలో దున్నేటప్పుడు వానపాములు అవి 2 ముక్కలు అయిపోతుంటాయి. ఇది పాపం పాపం కాదా? మనకి దశరథ మహారాజు శ్రవణుని చంపాడు. అలానే ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. సో ఇలా మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇట్లా చంపారు కదా, పాపం అంటింది కదా. మరి దశరథ మహారాజు ఆయన కుమిలిపోయి చనిపోయాడు ఆ బాధలో. మరి అట్లనే కృష్ణుడికి ఇది గాంధారి శాపం పెట్టింది, ఆయన ఒంటరిగా చచ్చిపోయాడు. సో ధర్మాత్ములకు కూడా శాపాలు తగులుతాయా? ఇది మీ ప్రశ్న. సో అయితే ఇప్పుడు మనం దాని నుంచి సమాధానం చక్కగా చెప్పుకున్నామండి. అదేంటంటే మొట్టమొదట పొలంలో ఈ విషయం నేను ఒక క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు వానపాముల గురించి వద్దాం. ఏమండి రామస్వామి గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పుకోండి. అదేంటంటే ఒక వానపాము ఒక మనిషి ఇద్దరు గోతిలో ఉన్నారండి. సో ఏదో ఒక మహత్యం ద్వారా వానపాముకి మాటలు వచ్చినాయి, మనిషికి ఎట్లనా మాటలు వచ్చు. మీరు మీరు గోతి పైన ఉన్నారు. ఎవరో ఒక్కళ్ళనే రక్షించడానికి మీకు అధికారం ఉంది అనుకుందాం. ఊరికే ఇది ఒక పజిల్ లాగా, బేతాళుడు కథలాగా ఉందనుకుందాం. అప్పుడు మీరు వానపామును రక్షిస్తారా, మనిషిని రక్షిస్తారా? మ్మ్. ఎవరిని రక్షించరా? మీకు అధికారం ఉంది కదా ఒకరిని రక్షించడానికి. సో మీరు ఎవరిని రక్షిస్తారో మీరు నిర్ణయించు. ఓకే. సో మీకు తెలుసు మీరు మనిషినే రక్షిస్తారు. ఓకే, నంబర్ 1. సరే, వానపాము చిన్నది అనుకుందాం, లెటెస్సే. లెటెస్సే పెద్దది, ఒక పిల్లి ఒక మనిషి ఉంది. ఎవరిని రక్షిస్తారు? మ్మ్, మనిషి. సరే, పిల్లి అంటే మనం పట్టించుకోమండి, ఇంటికి కూడా రానివ్వము. పిల్లి పిల్లి ఎదురు పడితే మనం వెళ్ళము, అది క్షుద్ర జంతువు లెటెస్సే అనుకుని మనము ఒక కుక్క తీసుకున్నాం. కుక్క మరి చాలా ఆ, విశ్వాసం కలది. సో ఆ కుక్కను రక్షిస్తారా, మనిషిని రక్షిస్తారా? ఆలోచించాలి. అప్పటికీ మనిషినే రక్షిస్తారు. సరే, వాళ్ళిద్దరు కాదండి, ఆవుని పెడతాం. ఆవుని మనం పూజిస్తాం కదా. ఆవు మనిషి ఉంది, వీళ్ళిద్దరిలో ఎవరిని రక్షిస్తారు? మళ్ళీ మనిషి అని సమాధానం వస్తుంది. ఎందుకు మనిషినే రక్షిస్తాము? మిగతా జంతువుల్ని మనం రక్షించమంటే రక్షణ ఇస్తాము, కానీ అవసరం అయినప్పుడు వీళ్ళిద్దరూ ఎవరు శ్రేష్టము అంటే మనిషే అని చెప్పి మనిషిని రక్షిస్తాం. ఇది రూల్ అండి. అయితే ఎందుకు? దానికి సమాధానం చాలా సింపుల్ అండి. మీరందరూ ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. వేదం ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనము
మనుషులము పితరుల్ని పూజిస్తాం. పితరులు అంటే తల్లిదండ్రులు, తాతలు, నాన్నమ్మలు, బామ్మలు, అమ్మమ్మలు, వీళ్ళందరినీ మనం రక్షిస్తాం. వాళ్ళకి భోజనం పెడతాం, వాళ్ళకి వసతి ఇస్తాం, వాళ్ళకి కట్టుకుందుకు బట్టలు ఇస్తాం, ఆరోగ్యం కోసము వైద్యుల దగ్గర సంప్రదిస్తాం. ఇలాంటి పనులన్నీ మనం చేస్తాం. మనిషి అనేవాడు చేసి తీరాలి. వేదమంతా ఇదే చెప్పి. సో అలా చెప్పినప్పుడు మనం అలా చేస్తాం. కానీ జంతువు సృష్టిలో ఏ జంతువు పెద్దగా అయిన తర్వాత వాటి తల్లిదండ్రుల్ని కానీ, వాటి యొక్క తాతల్ని కానీ, ముత్తాతల్ని కానీ, వాటికి ఆహారం తెచ్చి ఇవ్వటం కానీ, వాటికి వసతి ఇవ్వటం కానీ ఏమీ చేయవు. పైగా అవి డామినేట్ చేసేస్తాయి వాటి. అది జంతు లక్షణం. సో మానవుడు అన్నవాడు ఒక్కడే తను బతుకుతూ మిగతా వాళ్ళని బతికిస్తాడు. ఇది మానవుడి యొక్క లక్షణం. మానవుడి తర్వాత ఆవు తను బతుకుతూ చాలామందిని బతికిస్తుంది. ఆవు పాలు శ్రేష్టం. అలానే మేక. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకున్నప్పుడు ఒక్కొక్క జంతువు యొక్క విశిష్టత ఉంటుంది. అందుకనే మనకి మృగాలు, పశువులు అని డివైడ్ చేశాం. పశువులు అంటే గ్రామీణంలో, అంటే మన ఇళ్ళ దగ్గర పెరిగే. మృగాలు అంటే బయట పెరిగే, అంటే అడవుల్లో ఉండేవి, వన్యప్రాణులు అంటారు. సో ఇలా మనం డివైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మరి ఈ వానపాముని మనం కట్ చేస్తున్నాం కదా, దున్నుతుంటే లేదండి, మనం చెయ్యట్లేదు. అది భూమిలో ఉంటాయి, భూమిలో దాక్కొని ఉంటాయి, మనకు కనిపించవు కూడా అవి. సో ఎప్పుడైనా కనిపిస్తే తీసి పక్కన పడేస్తాం మనం, లేదు చూసుకోకుండా ఉంటే వెళ్ళిపోతాం మనం. సో ఇప్పుడు ఏంటంటే మానవుడు ఉత్తమ జన్మ, ఈ జంతువులన్నిటికంటే ఉత్తమ జన్మ. ఎందుకో ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మానవుడు పంట పండిస్తే కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మందికి ఆహారం. అలాంటి వాళ్ళందరినీ చంపకూడదు. మనం పొలం దున్నుతున్నాము, దున్నేటప్పుడు కొన్ని ఈ క్షుద్రజీవులు చచ్చిపోతాయి, కానీ అవి పొలానికి మంచి చేస్తాయి. చాలా మంచి చేసే ఉన్నాయి కదా, చేస్తూనే ఉంటాయి. కానీ దున్నకుండా పంట పంట వేయలేం మనం. కాబట్టి అలా చేయాలి. సో అలా చేసుకొని మనము పొలం దున్ని ఆ ఆ పర్టికులర్ నైట్రోజన్ అది బాగా మిక్స్ అయ్యి చక్కగా వచ్చి అప్పుడు మనకి పంట బాగా పండుతుంది. ఇది దున్నే లక్షణం. సో దేర్ ఫోర్ దున్నవలసిందే, పట్టించుకోవాల్సిందే. అలానే క్షుద్రమైనవి, మీరు గాలి పీల్చినప్పుడు అనేక బ్యాక్టీరియా లోపలికి వెళ్తాయి, చచ్చిపోతాయి. ఎస్, చాలా బ్యాక్టీరియా వస్తే చచ్చిపోతాయి. అన్నం తింటుంటాం, అందులో కూడా బ్యాక్టీరియా వస్తుంటాయి, చచ్చిపోతాయి. సో మరి అలాంటప్పుడు అవన్నిటినీ మనము చంపుతున్నాం కదని మనం చంపట్లేదు. అవి వాటి లక్షణం వాటిలో ఉండటం. సో అది మనం తింటూ ఉంటాం, అది మన ఆహారం. జంతువుని చంపి తింటలేదు మనం, మన ఆహారంలో జంతువులు వస్తాయి. ఇది విశేషం అన్నమాట. సో దేర్ ఫోర్ జంతువుల్ని చంపి తినడం తప్పు. కానీ ఈ బ్యాక్టీరియా ఇవన్నీ క్షుద్రజీవులు. అవన్నీ ఎట్లా క్షుద్రజీవులు అని చెప్తారంటే, వాటికి ఇప్పుడు ఈ రెండు కాళ్ళ జంతువు, నాలుగు కాళ్ళ జంతువులు ఉన్నాయి. ఇప్పుడు మేక, లేకపోతే పంది, లేకపోతే ఇంకోటి ఉన్నాయి కదా. వాటిని మరి వీళ్ళందరూ చంపుకొని తింటున్నారు కదా. ఆవును చంపుతున్నారు, తింటున్నారు, తప్పేంటి? వాళ్ళు కూడా క్షుద్రజీవులు అంటున్నారు కదంటే, అవి క్షుద్రజీవులు అనలేదు, అవన్నీ బెటర్ జీవులు. సో దానికి పరమాత్ముడు వేదంలో ఏం చెప్పాడో ఆ మంత్రం మీకు వినిపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది యజుర్వేదము 11:83. ఓం అన్నపతే అన్నస్య నో దేహ్యనమీవస్య సుష్మినాః ప్రప్రదాతారం తారిష ఊర్జం నో దేహి ద్విపదే చతుష్పదే. ఇది. సో అన్నపతే పరమాత్ముని మనము ప్రార్థిస్తున్నాం. ఏమని? ఇక్కడ మా దేహంలో అనమీవస్య, అనమీవస్య అంటే అమీవాలు, అంటే ఏవైతే క్రిములు, కీటకాలు ఉంటాయో అవి మాకు హాని కలిగించకుండా చూసుకో పరమాత్మ, అటువంటి ఆహారాన్ని మాకు ఇవ్వు అని చెప్తుంది. అలానే ఎవరెవరికి ఇవ్వమంటాం ఆహారము? ద్విపదే, రెండు రెండు పాదాలు కలిగిన వాళ్ళకి, చతుష్పదే, నాలుగు పాదాలు కలిగిన, ఏవైతే మా ఉన్నాయో అవి, నహ మా యొక్క అని మనం ప్రార్థిస్తున్నాం. సో ఇందులో స్పష్టత ఉంది అన్నమాట. సో ఈ క్రిమి కీటకాదులు, వాటి నుంచి మమ్మల్ని రక్షించు, నన్ను నేను రక్షించుకోవాలి అని కూడా చెప్పుకుంటున్నాం. అలానే మనం ఇంకోటి, ఈ ఈ ప్రత్యేకమైన వైరస్ వచ్చింది కదా, ఏమంటారు, కోవిడ్. సో దానిలో ఆ టైంలో ఒక మంత్రం మీ అందరికీ చెప్పాను.
ఓం యో అక్షౌ పరిసర్పాతి యో నాసే పరిసర్పాతి దతాం యో మజ్జం గచ్చాతి తం క్రిమీం ఝంబయామసి. ఇందులో కళ్ళ లోపలికి పాకుతూ వెళ్ళే క్రిములు ఏవైతే ఉన్నాయో, ముక్కులోకి పాకుతూ వెళ్ళేవి ఏవైతే ఉన్నాయో, దంతాల మధ్యలో పాకుతూ వెళ్ళేవి ఏవైతే ఉన్నాయో, వీటిని నేను జంబయామసి, వాటిని నాశనం చేస్తాను అని చెప్తున్నాం. నాశనం చేయమని పరమాత్ముడు చెప్తున్నాడు. అది మన చేతే చెప్పిస్తున్నాడు. ఎందుకంటే అవి నాశనం చెప్తే మనమే బతకం. సో మనకి ఈ కోవిడ్ వచ్చినప్పుడు, కరోనా వైరస్ వచ్చినప్పుడు, కరోనా వైరస్లో వాళ్ళు ముఖ్యంగా చెప్పింది కంట్లోకి, ముక్కులోకి, నోట్లోకి, వీటిలోకి వస్తుంది బ్యాక్టీరియా అని చెప్పాడు. వైరస్ వస్తుందని చెప్పాడు. సో ఇది స్పష్టత ఉందన్నమాట, ఈ మంత్రంలో ఉంది. సో కాబట్టి వాటిని మనం ఎలా అయితే నాశనం చేస్తామో మనం బతకడానికి, సో మనం వాటిని తింటలేదు, మనని చంపకుండా మనం వాటి నుంచి రక్షించుకుంటున్నాం. సో అది పరిస్థితి అన్నమాట. సో అలానే మనము తినడానికి కోసం చంపట్లేదు. అక్కడ దశరథ మహారాజు వేటాడాడు, వేట. సో దేర్ ఫోర్ అది ఆయన తప్పు చేశాడు. శబ్దభేది ఆయనకి తెలుసు, శబ్దం వచ్చిన దిక్కుకు బాణం వేయడం తెలుసు, కానీ అక్కడ ఎవరున్నారు అని కూడా ఆయన ఆలోచించలేదు. సో ఆ పెద్ద మనిషి అలా చేశాడు కాబట్టి ఆయనకి ఆ శాపం తగిలింది వాళ్ళ తల్లిదండ్రులు అని అంటున్నారు. అలా అని కృష్ణుడికి గాంధారి ద్వారా శాపం వచ్చిందని అంటున్నారు. సరే, మరి ధర్మాత్మలకు కూడా శాపం వర్తిస్తుందా? ఇది మీ ప్రశ్న. శాపం ఇచ్చేవాళ్ళు అంతకంటే ధర్మాత్ములైనప్పుడు తప్పదుగా మరి. ఎస్, శ్రవణ కుమారుడు తల్లిదండ్రులు ఎంతో నిష్ఠాగరిష్ఠులు. అలాంటి వాళ్ళని శ్రవణ కుమారుడు తన భుజాల మీద తీసుకుని తిరుగుతూ ఉంటాడు. అలాంటి గుడ్డి వాళ్ళని అనాథన చేసేసాడు. అయితే ఆ రాజు అంటాడు, మీకు అన్ని సకల సదుపాయాలు ఇస్తా అంటాడు, కానీ వాళ్ళకి ఆక్రోశం, వాళ్ళ కుమారుడు చచ్చిపోయాడని. సో అందుకని ధర్మాత్ములు తొందరపడి శాపాలు ఇవ్వకూడదు. నోటితో ఏది పడితే అది అనకూడదు. కానీ ధర్మాత్ములు కూడా దోవ తప్పుతారు. ఇదే రీజన్. గాంధారి మహాపతివ్రత, కానీ ఆమె తన బిడ్డలు చనిపోయారు అని కృష్ణుడే కారణము అని ఆమె అనుకుంది, శాపం ఇచ్చి. సరే, ఇది అది ఫలించిందా అంటే, ఇప్పుడు కృష్ణుడికి శాపం ఏమి ఇవ్వలేదు. కృష్ణుడికి ఇచ్చిన శాపం వంశం కూడా నాశనం అయిపోతుంది, అక్కడ అందరూ యాదవులు అందరూ కొట్టేసుకొని చచ్చిపోయారు అని చెప్తారు. సో ఆ యాదవులు చచ్చిపోయింది, ఇప్పుడు యాదవులు ఎలా ఉంటారు? ఉండరు కదా. సో అంటే ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే మీ వంశాలు కూడా నాశనం అవుతాయి అంటే. ఆ రోజున పెద్ద గోల జరిగిన తర్వాత అర్జునుడు వచ్చాడు, వాళ్ళందరిని రక్షించాడు. కృష్ణుడు కూడా ఒంటరిగా ఏం చావలేదు. చనిపోయేటప్పుడు ఆ బాణం కొట్టినవాడు ఉన్నాడు. అలానే అర్జునుడు వచ్చాడు. వచ్చినప్పుడు అతను బోయేవాడు చెప్పాడు, అక్కడ ఎక్కడున్నాడు చూపించాడు. అతని దహన సంస్కారాలన్నీ కూడా అర్జునుడి దగ్గరుండి చేశాడు. సో క్వశ్చన్స్ లేవు ఇంకా. సో ఒంటరిగా చచ్చిపోలేదు ఆయన. ఇంకా తన అవతారం చాలించాడు కృష్ణుడు. నేను అనుకున్నది నెరవేరింది. ఆయన కూడా 107 సంవత్సరాలు బతికేశాడు, హ్యాపీ. సో ఆయన ఇంకా నేను చేయవలసింది ఏం లేదనుకున్నాడు, యోగి, వెళ్ళిపోయాడు. ఆయన బతికాలంటే ఎప్పుడో బతికేవాడు, సమస్య లేదు. ఆయన కాళ్ళకి బాణం కొట్టినా కానీ బతికేవాడు. కానీ అది కాదు విషయం. విషయం ఏంటంటే ఆయన ఇంకా చాలు, హ్మ్, చాలు రాబాయ్, భార్య పిల్లలు అందరూ ఉన్నారు, తండ్రి తాతలు అందరూ ఉన్నారు, మనవలు అందరూ ఉన్నారు, అందరితో నేను సంతోషంగా సుఖంగా ఇన్నేళ్ళు జీవితం గడిపాను, ఇది నాకు సరిపోతుంది అనుకో. లేకపోతే ఇల్లు వదిలేసి అటువైపు అన్న ఎక్కడున్నానని వెతుక్కుని వెళ్ళినప్పుడు బలరాముడు కనిపిస్తాడు తపస్సు చేసుకుంటూ. ఆయన ఇంకా లీనమైపోయి ఉంటాడు. అది చూసి తను కూడా వెళ్ళి పిల్లలను మోయించుకుంటూ అక్కడ కూర్చోడు చెట్టు మీద. సో అది జరిగింది. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ యాక్సిడెంట్ జరుగుతాయి. ఆ తర్వాత అర్జునుడు వస్తాడు. కృష్ణుడు భార్య పిల్లల్ని అందరినీ తీసుకెళ్తుంటే దుండగులు వచ్చి, బందిపోట్లు వచ్చి దోచుకొని వెళ్ళిపోతారు. అర్జునుడికి అసలు ధనస్సు కదలదు. మరి ముసలోడు అయిపోయాడా, మరి భారత యుద్ధం చేసిన వాడు అట్లా అయిపోయాడా అంటే, కృష్ణుడు ఇట్లా అయిపోయాడు, కృష్ణుడు నాకు అత్యంత సన్నిహితుడైన కృష్ణుడు చనిపోయాడన్న బాధ, దుఃఖం అతనికి చేత కాని వాడి కింద చేసి పారేస్తుంది. ఎస్, అలా జరిగింది. సో దెర్ ఫోర్ మనం చెప్పుకోదలుచుకుంది ఏంటంటే, ధర్మాత్ములకి శాపం తగలదండి. ఎందుకంటే ధర్మం వర్తిస్తున్నాడు, పరమాత్ముడే రక్షించుకుంటాడు. సో వాళ్ళకి మనిషి అన్నాక ఎప్పుడో ఒకప్పుడు చావు రాక తప్పదు. సో చనిపోతారు, అది ఫర్ ష్యూర్ అది. సో దానిలో మనము ధర్మాత్మకు శాపం తగిలిందా అంటే, మరి గాంధారి శాపం ఇవ్వగానే నెక్స్ట్ డే తగలలేదు కదా, ఆ నెక్స్ట్ డే తగలలేదు కదా. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత జరిగింది. కొన్ని సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు, ఈ ఎన్ని సంవత్సరాలు చెప్పలేము.
దాదాపు ఒక 20 సంవత్సరాల తర్వాత, దాదాపుగా. ఎందుకంటే కృష్ణుడు భారత యుద్ధం చేసినప్పుడు దాదాపు 80 సంవత్సరాలు అయింది. సో 107 దగ్గర చనిపోయాడు అంటే 27 సంవత్సరాలు. నేను ఒక నంబర్ చెప్పాను, అటు ఇటుగా ఉండొచ్చు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శాపము అన్నది ఎట్లా ఉంటుంది అంటే ఎప్పుడో ఒకప్పుడు రావాలి చావు, ఆయనకు వచ్చింది. దాని గాంధారి నీకు బాణం తగిలి చేస్తావు అని అనలేదు, నీ వంశాలు నాశనం అవుతాయి అన్నారు. సో అదే టైంకి సముద్రాలు పొంగిని వాళ్ళందరూ కొట్టుకున్నారు. ఇదంతా అయింది, మనకు తెలిసిన స్టోరీ. సో అందుకని రామస్వామి గారు తప్పదు, మనిషికి ఎప్పుడో ఒకప్పుడు మరణం తప్పదు. ఈ లోపల ధర్మంగా బతికేయాలి. ధర్మంగా ఉన్నంతకాలం ఆ పరమాత్ముడే రక్షించుకుంటాడు. మరి కృష్ణుడు మీకు ఎంతమంది దండయాత్ర చేశారు, ఎన్ని దాష్టికాలు చేశారు, ఆయన రక్షింపబడ్డాడు ధర్మాత్ముడు కాబట్టి. అలానే మహాభారత యుద్ధంలో ధర్మాత్ములందరినీ ఆయన రక్షించాడు. సో అది రక్షణ జరిగింది. మరి ధర్మం కోసం యుద్ధంలో చనిపోయిన సైనికులు ఉంటారు. ఎస్, వాళ్ళ కాలం చెల్లిన వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు ఫర్ ష్యూర్. ధర్మం కోసం నిలబడి చనిపోయిన వాడు స్వర్గానికే వెళ్తాడు తప్పితే నరకానికి వెళ్ళడు. ఇది తథ్యము, ఇది. సో వేదం ఇలా చెప్తుందండి. సరే, మీ ప్రశ్నకి సమాధానం వచ్చింది అనుకుంటాను. ఇంకో ప్రశ్న. నమస్కారం గురుగారు. ఇంకా సమస్య, ఇంకో సందేహం ఏమిటంటే ఆ, ఈ మధ్య ఆ, అందరూ తప్పులు చేస్తారు సార్. కాకపోతే ఉమెన్స్, ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, పిల్లలు ఉన్న వాళ్ళు కానీ ఈ మధ్య కొంచెం విపరీత పొగడలకు వెళ్తున్నారు సార్. హస్బెండ్ని మర్డర్ చేసి ఇంకో అతనితోటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ పెట్టుకొని వెళ్తున్నారు. ఇంత విపరీత పోకడ ఎందుకు వస్తుంది? భక్తి అనేది అంటే ఎవ్రీ ఇయర్ పూజలు చేయడం కానీ, శివరాత్రులు కానీ, పుణ్యక్షేత్రాలను విజిట్ చేయడం కానీ అట్లా పెరుగుతూనే ఉంది. కాకపోతే ఇంత విపరీత పోకడ ఎందుకు వస్తుంది అనేది ఒక సందేహం సార్. ఒకప్పుడు మరి ఇంత విపరీత పోకడ లేదు, ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది? న్యూక్లియర్ ఫ్యామిలీలు అయిపోయాయి, చాలా ఉమ్మడి కుటుంబాలు కూడా చాలా తగ్గిపోయాయి సార్ ఈ గ్లోబలైజేషన్ వల్ల. దీనికి నా సమాధానానికి సందేహం తీరుస్తారని ఆశిస్తున్నాను సార్. మల్లికార్జున గారి ప్రశ్న విన్నారు కదండి. నాయన మల్లికార్జున గారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో విపరీతమైన పోకడలు అంటున్నారు, కానీ మీకు తెలుసో తెలియదో మన భారతదేశంలోనే ఇంద్రప్రస్థం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఢిల్లీని పరిపాలిస్తున్న రాజుని ఆయన భార్య ఒక మంగళవాడితో చంపించి ఆ మంగళవాడిని రాజు చేసి. ఎస్. సో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, సో చాలా ఉన్నాయి. అయితే మరి ఎప్పుడో ఆ కాలం నుంచి ఇప్పుడు మనం కైకేయి తీసుకున్నాం అనుకోండి. దశరథ మహారాజు ఆజ్ఞను ఉల్లంఘించి ఆమె తన కొడుకుని చేయమని చెప్తుంది, లేకపోతే నేను దగ్గర రాని ముట్టనివ్వు అని చెప్పి ఇష్టమైన నగలాడు పడేసి ఇటు పడేసి నానా రభస చేసి, మరి అది ఎందుకు చేసింది ఆవిడ? విపరీతమైన పోకడే. సో కైకేయి చేసే, అక్కడేమో మహాభారతంలో కొంతమంది స్త్రీలు చేసే, అక్కడ అంబిక, అంబాలిక ఒకళ్ళు అందులో వేరే రాజును ప్రేమిస్తారు. భీష్ముడు వాళ్ళ ముగ్గురిని ఎత్తుకొచ్చి తన ఇద్దరు తమ్ముళ్ళకి ఇద్దామని ప్రయత్నం చేస్తే ఒక ఆమె, నేను అతన్ని ప్రేమించాను, నేను ఇతన్ని ఎట్లా చేసుకుంటానంటే, సరే నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆమెని మంచి గౌరవప్రదంగా పంపిస్తాడు. పంపిస్తే ఆమె అక్కడికి వెళ్తే వాడు చీపమ్మంటాడు. ఎవడో ఎదుగుపోయిన రాజు నేను తీసుకోవడం ఏంటంటాడు. దాంతో ఆమె ఇక్కడికి వచ్చి మళ్ళీ భీష్ముడి దగ్గరికి వచ్చి నువ్వే నన్ను చేసుకోవాలంటాడు. భీష్ముడు నేను చేసుకోలేనట్టు. దాంతో ఆమె ఏదో శాపం పెట్టి వెళ్ళిపోయి ఏదో శివుడి కోసం తపస్సు చేసుకుంది. సో స్త్రీలు చాలా షార్ప్ ఉంటారు, ఒక మాట విపరీతమైన షార్ప్ ఉంటారు. దెబ్బ పడిందంటే అయిపోయినట్టే మగ, ఫర్ ష్యూర్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. సో ఈ విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ లోపం చేయాలి. సరే, స్త్రీలు ఇట్లున్నారంటే పురుషులు ఇంకా ఉన్నారండోయ్, వీరంగం చేస్తున్నారు పురుషులు. ఇవాళ న్యూస్ చదివాను, ఏది మన చెన్నై దగ్గర తమిళనాడులో ఒక ఆయన మంచి వ్యాపారి, ఆయన కూతురికి ఘనంగా 80 తులాల బంగారం ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి 3.5 కోట్లు 2.5 కోట్లు పెట్టి పెళ్లి చేశాడు. చేస్తే ఏప్రిల్లో పెళ్లి చేస్తే ఈ జూన్ కల్లా మా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఏంటంటే మొగుడు ఓడుతున్నాడు, చంపేస్తున్నాడు, హింసించేస్తున్నాడు బాడీని.
అలానే అత్తమామలు నన్ను మానసికంగా చంపేస్తున్నారు, నాకు బతకాలం లేదు అని ఆత్మహత్య చేస్తుంది. మరి ఇప్పుడు ఈ మొగుడిని ఏమనాలి? అంత ధనం ఇచ్చి పిల్లనిచ్చి పంపిస్తే కాస్త హాయిగా చూసుకోవాలి కదా. ఏబే, ఇవన్నీ ఏంటంటే అవ్వవు. సరే, ఏంటంటే ఇప్పుడు ఒక మాట, ఆడవాళ్ళు మొగుళ్ళ మీద తప్పుడు అభియోగాలు మోపుతారు. వీడు ఇట్లా చేశాడు, వాడు అట్ట చేశాడు, నా మొగుడు ఇట్లా సిగరెట్లతో కాల్చాడు, ఇట్లా చంపాడు, అట్లా చంపాడు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళని ఎదుటి వాళ్ళు తప్పు అనుకోకూడదు. జాలి సంపాదిస్తారు, సంపాదించి వాళ్ళు చేయాల్సింది చేసేసుకుంటారు. సో ఇవి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా స్వార్థంతో కూడిన, ధర్మం తెలియక చేసే పనులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి స్త్రీల జోలికి మగవాళ్ళు వెళ్ళకూడదు. ఇటువంటి మగవాళ్ళ జోలికి ఈ స్త్రీలు వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. బ్రహ్మచారిగా ఉన్నా పర్వాలేదు, ఏదో కూడా. ఎస్, బ్రహ్మచారిగా ఉన్నా పర్వాలేదు, హాయిగా ఉండొచ్చు. జీవితం బిందాస్ ఉంటుంది, హాయిగా ఉండండి. కానీ బ్రహ్మచారిగా ఉన్నామని కదా అంటే పిచ్చి వేషాలు వేయకూడదు. పరమాత్మను ధ్యానించుకుంటూ ధర్మ మార్గాన్ని వెళ్తూ ప్రజలకు సేవ చేసుకుంటూ, తను సేవ చేసుకుంటూ, తను ఉద్యోగం చేసుకుంటూ, ప్రజలకు కావాల్సిన సహాయం చేస్తూ ఎంతో మన్నన పొందొచ్చు. ఎస్. సో బ్రహ్మచర్యంలో ఉన్న మజా అంతా ఇంత కాదు. తెలుసుకుంటే, మనిషి తెలుసుకుంటే, నిజంగా తెలుసుకోలేక ఈ గొడవలని. సో అందుకని, సో ఇది స్త్రీల తప్పు కాదు, పురుషుల తప్పు కాదు. ఎప్పుడూ స్త్రీలు ఇటువంటి వాళ్ళు ఉన్నారు, ఎప్పుడూ పురుషులు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ క్యారెక్టర్స్ ఉండనే ఉంటాయి. మనం వాళ్ళ చేతుల్లోకి రాకూడదు, పరమాత్మని ప్రార్థించాలి. నన్ను ఇలాంటి యధవల దగ్గరకి, ఇలాంటి స్త్రీల దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు వాళ్ళతో ఎటువంటి బంధుత్వం ఇవ్వకు, వాళ్ళ నుంచి దూరంగా పెట్టు అని మనం ప్రార్థిస్తాం. ఓం అభయం మిత్రాత్, అభయమమిత్రాత్, అభయం జ్ఞాతాత్, అభయం పరోక్షాత్, అభయం నక్తం, అభయం దివానః, సర్వ ఆశా మమ మిత్రం భవంతు. ఈ మంత్రం చదువుకొని, నా మిత్రుల నుంచి కూడా నన్ను రక్షించు, నా శత్రువుల నుంచి రక్షించు. ఫస్ట్ మిత్రుల నుంచి రక్షించమని చెప్పాడు. మిత్రులే పరమద్రోహులకి తయారవుతారు. వాళ్ళ లోపల ఎక్కడో జలసీ ఉంటుంది, చెప్పరు వాళ్ళు బయటికి, ఎప్పుడో దెబ్బేసేస్తారు. ఒకే కంపెనీలో చేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఉంటారు, ఇద్దరు మంచి మిత్రులుగా ఉంటారు. ఏ బి, ఏకి ప్రమోషన్ అని తెలిస్తే బి ఏడుస్తాడు. మిత్రుడే. అదే కనుక బాస్ పిలిచి ఏ గురించి ఏదైనా చెప్పరా, అప్పుడు నీకు ప్రమోషన్ ఇస్తాను అనుకో, ఏమన్నా చెప్పేస్తాడు కల్పించి. సార్ మిమ్మల్ని ఆ రోజు ఇట్లా అన్నాడు సార్, ఇట్లా అన్నాడు సార్ అని చెప్తాడు. ఎస్. మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ ఫోన్ ఎదుటివాడు బాస్కి వినిపించేస్తుంటాడు. సార్ చూడండి సార్, వీడు మీ గురించి ఎట చెప్తున్నాడు. వీడే రెచ్చగొడతాడు, వాడి చేత అనిపిస్తాడు, వీడు వినిపిస్తాడు. ఇటువంటి సన్నాసులు ఈ ప్రపంచంలో 150 పీపుల్ ఉన్నారు. ఏది ఎంతకి? 100కి. అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు 1.5 ఉంటుంది ఇది. ఎట్లన్నా సరే, చాలా తక్కువ మంది, అతి తక్కువ మంది చచాయి తప్పు, ఇలా చేయకూడదు అని భావించేవాళ్ళు తక్కువ మంది. సో ఇది మీరు గమనించుకోవాలి. సో అభయం మిత్రాద్, అభయం అమిత్రాద్, అమిత్రుల దగ్గర నుంచి ఈ అభయం కావాలి నాకు. ఇలా మీరు ఈ మంత్రం చదువుకున్నారు అంటే, పొద్దున లేచి సంధ్యావందనం చేస్తూ ఈ మంత్రం చదువుకోండి. లోపల ప్రతిరోజు బయటికి వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి, గమనించుకోండి. ఎవరికైనా మిత్రుడికి ఏదైనా రహస్యం చెప్పాలన్నప్పుడు నోటికి తాళం వేసేది. అవసరం లేదురా భయ్. అసలు అటువంటి తప్పులు చేయకూడదు మనం. కానీ తప్పులు చేయకపోయినా ఎదవలు తప్పులు చేసామని చెప్తారు. మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేయండి. సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడండి, మీకు తెలిసిన వ్యక్తి. అతని భార్య బయటకు వచ్చి వాడి మిత్రుడితో, మీ మిత్రుడు ఇట్లా చేస్తున్నాడండి, నన్ను ఊరికే తిడుతున్నాడండి అంటే చాలు, వాడు రెచ్చిపోయి బయటికి వెళ్ళి, అరే వాడు ఉన్నాడు కదా, వాడి భార్యను రోజు హింసిస్తున్నాడు రా, రోజు కొడతాట తాగొచ్చి అని రెండు కలిపి చెప్తాడు. ఇలా జరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మిత్రులు అందుకే ఉన్నారు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎద్దవాళ్ళు ఉంటారు. మీరు రాముడికి మిత్రుడు ఎవరున్నారు చెప్పండి? మొత్తం రామాయణం తిరిగేస్తే గుహుడు ఫస్ట్, ఆ తర్వాత వచ్చేది హనుమంతుడు, తర్వాత సుగ్రీవుడు, తర్వాత విభీషణుడు. సెలక్షన్ చూడండి ఒకసారి, సెలక్షన్ చూడండి. సుగ్రీవుడి దగ్గర అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ
మనం ఒకరికొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయం చేసుకుందాం, ధర్మం తప్పద్దు అని చెప్పి అనుకున్నాం. అది హనుమంతుడు చేయిస్తాడు. ఎందుకంటే హనుమంతుడు ఋత్విజుడు, ఆయనకి తెలిసి ఇవన్నీ. సో ఇలా మనకి మిత్రులు అంటే మీరు మిత్రత్వంతో ఉండాలి, చక్కగా సహనభావనంతో ఉండాలి. కానీ ఏది పడితే వాళ్ళకి చెప్పేసుకోకండి. మనం పిచ్చోళ్ళం అయిపోతాం. ఏది పడితే అది చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు ఉంచుకోలేరు. వాళ్ళు దానికి ఊహ రెట్టింపు వేసి ఏదో కల్పించి చెప్తారు. మీరు మంచి కోసం మీరు చేస్తున్న వాడు చెడుగా చెప్తారు. అది వాళ్ళకి అర్థం కాదు. మీ 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 కష్టాలు, మీ బాధలు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు చెడు చెప్పాలి అంతే, దట్స్ ఇట్. వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్త్రీలు పురుషులు అనే భేదం లేదు నాయన. స్త్రీలు మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉత్తములు చాలా మంది ఉన్నారు, పురుషులు కూడా చాలా మంది ఉన్నారు. పురుషులతో కంపేర్ చేస్తే స్త్రీలే ఉత్తములు చాలా మంది ఉన్నారు. కాకపోతే మనకి మన దురదృష్టం కొద్దీ మనం ఎవరికంట పెడతామో మనకు తెలియదు. ఎవరు మనం వాళ్ళ వల్ల పడతాం మనకి తెలియదు. సో ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది స్త్రీలు ఉత్తములు. ఎక్కడో ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు మొత్తం జాతిని అంతా కల్మషం చేసేస్తారు. ఫర్ ష్యూర్. ఒక్కడెవడో ఒకడు బ్రాహ్మడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, బ్రాహ్మలంతా ఇంతే లెక్కగలరు. రెడ్డి ఒక అతని తప్పు చేశాడు, ఆ రెడ్లంతా ఇంతే. ఇలా జాతికి అంటగడతారు. ఇది లక్షణం వీళ్ళది. ఒక అతను తప్పు చేస్తే అతను ఈ తప్పు చేశాడు అని చెప్పడం మనం శ్రేయస్కరం. అంతేకాని జాతిని తిట్టడం అంటే అది లోపాభూయిష్టమైన పద్ధతి. కాబట్టి ఇది మీకు మల్లికార్జున గారు, స్త్రీలు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉత్తములు ఉన్నారు. ఉత్తమ లక్షణం వాళ్ళకు ఉంటుంది. మనం వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాంటి స్త్రీలని మనం గమనించాలి, కాపాడుకోవాలి. అలానే ఇలాంటి దుష్టురాజులు, నీచులు ఉంటారు, వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. ఖచ్చితంగా దూరంగా ఉండటం చాలా శ్రేయస్కరం. ఓకేనా? అలానే స్త్రీలు కూడా పురుషులకి దూరంగా ఉండండి. ఎదహ పురుషులు చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు, ఈ చెడ్డవాళ్ళు కేటగిరీ నేను చేయలేను. ఎందుకంటే అందరూ బాగానే కనిపిస్తూ ఉంటారు. సో కాకపోతే ఏమవుతుందంటే కొందరు దుష్టత్వం ఉంటుంది, కొంతమంది కల్పించిన దుష్టత్వం ఉంటుంది, లేని దుష్టత్వాన్ని ఆపాదిస్తుంటారు కొంతమంది. సో అది మీరు అపోహపడకండి. ఉమ్. సో ఇవన్నీ గమనించుకోండి. అపోహ పడకుండా మీకు మీరై నిజాయితీగా తేల్చుకోండి. ఎందుకంటే మనకు అంత తీరుకుండదు, మనకు జీవితం అంత తీరుకుండదు. ఎవడన్నా చెడు అని చెప్పేస్తే వెంటనే క్యారీ ఆన్ తీసుకెళ్ళిపోదాం. మోడీ గారండి పెళ్ళాన్ని వదిలేశాడండి, ఎద్దవండి అని చెప్తే ఇది అవునా, ఎలా, ఇలా మొదలు పెడతారు అనమాట. ఎందుకంటే అది ఒక ఆనందం మనకి, మన మనసులో అది ఆనందం. పాపం ఆయన భార్య మంచిది ఏమైంది ఎవరికి తెలియదు ప్రపంచంలో. వాళ్ళిద్దరికి చెప్తే ఎవరికి తెలియదు, అయినా మనం చెప్పేసుకుంటూ పోతుంటాం. అదొక గొప్ప విశేషం అన్నమాట. సో అలాని ఏది జరిగినా సరే ఈజీగా మనం దాన్ని ఆ, విచారణ చేయకుండా అలా ప్రొపగేట్ చేస్తాం అన్నమాట. అది మన లక్షణం, హ్యూమన్ లక్షణం. అందుకనే ధర్మం ఉండాలి అని కోరుకుని, ధర్మాత్మలుగా ఉండండి అని కోరుకోవడం అన్నమాట. ధర్మాన్ని ఎరగాలి, ధర్మాన్ని తెలుసుకోవాలి. సో అందుకని ఇప్పుడు అభయం మిత్ర ఈ మంత్రాన్ని చక్కగా పఠించుకుంటూ చక్కగా రోజు ధ్యానం చేస్తూ ఉంటే మీకు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి, కానీ మెల్లగా పక్కన తప్పుకుంటారు. భగవంతుడు చెప్తాడు, అరే నాయన జాగ్రత్త అని చెప్తాడు. లోపల నుంచి హింట్లు వచ్చేస్తాయి. ఎస్, ఖచ్చితంగా వస్తుంది. అయినా సరే మనకు మోహం ఎక్కువైంది అనుకోండి, పడిపా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది మనిషి కదా, దేనికన్నా మోహపడతాడు. డబ్బుకు మోహపడతాడు, స్త్రీకి మోహపడతాడు, అలానే ఐశ్వర్యానికి మోహపడతాడు, పదవికి మోహపడతాడు, అన్నిటికీ. ఏది ఇది కాదు అది కాదు. ఉమ్. కొంతమంది తిండికి మోహపడతారు. సో కొంతమంది తాగడానికి, అరే ఈ పని చేసి పెట్టరా అంటే నాకు కుదరదురా అంటాడు. సరే సాయంకాలం బీర్ తాగడం, అది వస్తా అంటాడు. సో అప్పుడు ఇలాంటి వాళ్ళు పని చేస్తారు. సో అందుకని మీకు ఇది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది గుర్తుపట్టారు అంటే యు ఆర్ డెఫినెట్లీ సక్సెస్ఫుల్. అదేంటో చెప్తాను. ఓం ప్రతీచి దిక్ వరుణో అధిపతి, అంటే పశ్చిమ దిక్కు వరుణది. సో అలాంటి చోట అంటే వరుణుడు అంటే నోబుల్ పర్సన్. సో అయితే అధిపతి అయితే ఏంటి మనకేంటి, ఆయన అన్నానికి అధిపతి. సో అలా ఉన్న చోట ఎవరన్నా కనుక వక్ర బుద్ధి ఉంటుంది చూడండి, వాళ్ళకి వాళ్ళ ఇష్టమైన పదార్థాలు ఎక్కువగా ఉంటాయి తినడానికి.
వాళ్ళు తిండి మీద ఎక్కువ చూపిస్తారు. ఈ వక్ర బుద్ధి ఉన్నవాళ్ళు వాళ్ళని ఈజీగా గమనించవచ్చు. అది గమనించితే ఈ మంత్రంలో అది ఉంటుంది. సో అలా వక్ర బుద్ధి ఉన్న వాళ్ళని గమనించినప్పుడు వాళ్ళకి తిండి పెట్టారనుకోండి, మీ సైడే మాట్లాడాలి. వాళ్ళకి రుచికరమైనవి తినిపిస్తూ పోయారనుకోండి, అంతే, మీరంటే ఫ్యాన్. సో ఇలా మనం కొంతమందిని ఎలా రక్షించుకోవాలన్న మంత్రాలు ఉన్నాయి. ఓకే, అన్నీ చెప్పడానికి వీలు పడదు. సో ఇప్పటికీ ఇది సరిపోతుంది అనుకుంటా. ఉంటానండి.